నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో దంచి కొట్టిన వానలు. భారీ వర్షాలతో గ్రామీణ రహదారులకు 147 కోట్ల మేర నష్టం. పొంగి పొర్లుతున్న వాగులు వంకలు, ప్రాజెక్టుల్లోకి భారీగా వరద. గేట్లెత్తి నీటిని విడుదల చేస్తున్న అధికారులు. భారీ వర్షాలతో అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్న సీఎం. ప్రాణ ఆస్తి నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశం. చందానగర్ ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసు ఛేదించిన పోలీసులు. నిందితులు అందరూ బీహార్కు చెందిన వారిగా గుర్తింపు. అలాస్కాలో ట్రంప్ పుతిన్ సమావేశాన్ని స్వాగతించిన భారత్. శాంతి సాధనలో పురోగతి అభినందనీయమని వెల్లడి. ఆపరేషన్ సింధూర్లో భారీ నష్టం వాటిల్లినట్లు పాక్ అంగీకారం. 13 మంది సైనికులు సహా 50 మంది మరణించినట్లు వెల్లడి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల పంట పొలాలు నీట మునిగాయి. భారీ వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. పలు జిల్లాల్లో జోరు వానలు కురిశాయి. ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జనజీవనం స్తంభించింది. ఆదిలాబాద్ జిల్లాలోని తాంసీ, తలమడుగు ప్రాంతాల్లో అత్యధికంగా 17 సెంటీమీటర్ల వర్షం కురిసింది. యాపల్గూడ చెరువుకు గండి పట్టడంతో వందలాది ఎకరాల పత్తి పంట నీట మునిగింది. సుభాష్ నగర్ సమీపంలో నీటిలో చిక్కుకున్న వ్యక్తులను సహాయక బృందం సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. జిఎస్ ఎస్టేట్, రవీంద్రనగర్, శాంతినగర్, వికలాంగుల కాలనీ, ఖానాపూర్ కాలనీల్లోని ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. మంచిర్యాల జిల్లా భీమిలి మండలం లక్ష్మీపూర్లో భారీ వర్షానికి ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. బెల్లంపల్లిలోని కాల్టెక్స్ కాలనీలో వర్షం నీరు ఇళ్లల్లోకి చేరి జనం అవస్థలు పడ్డారు. ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. తుంపల్లి వాగు ఉప్పొంగి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్ జిల్లా బోధన్, ఎడపల్లి, రెంజల్, నవిపేట, సాలూరా మండలాల్లో జోరు వర్షం కురుస్తోంది. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి ప్రవాహం పెరిగింది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి కాలనీలు జలమయం అయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చెరువులు, కుంటలు నిండు కుండను తలపిస్తున్నాయి. మహాముత్తారం మండలంలోని పెగడపల్లి, కేశపూర్ గ్రామాల మధ్య పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండగా మహాముత్తారం, మేడారం సహా 16 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తాడ్వాయి మండలంలోని భీమేశ్వరం వాగుకు ప్రవాహం పెరగడంతో ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ములుగు జిల్లా బండారుపల్లి గ్రామ సమీపంలో ఉన్న రాళ్లవాగు బ్రిడ్జిపై తాత్కాలికంగా వేసిన రోడ్డు కోతకు గురవగా జంగాలపల్లి, వెంకటాపూర్, పాలంపేట మీదుగా వాహనాలను మళ్లించారు. నర్సంపేట మండలం మాదన్నపేట చెరువు మత్తడి పోస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లా టేక్మల్ మండలంలోని గుండువాగు ఉప్పొంగుతోంది. టేక్మల్ జోగిపేట ప్రధాన రహదారిపై నీరు ప్రవహిస్తుండగా రహదారి కింద ఉన్న వరి, పత్తి పంట నీట మునిగింది. టేక్మల్, జోగిపేట గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. హవేలీ, ఘన్నపూర్ మండలంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ధూప్ సింగ్ తండా, హవేలీ, ఘన్నపూర్ మండలానికి రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాద్రి జిల్లా ఇల్లెందులో భారీ వర్షానికి చెరువులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి. ఖమ్మం జిల్లా వైరా జలాశయానికి ఎగువ నుంచి వరద నీరు భారీగా చేరుతోంది. కొనిజర్ల మండలం తీగల బంజరా వద్ద, పగిడేరు, ఏన్కూరు వద్ద నిమ్మవాగు రహదారిపై నుంచి ప్రవహించడంతో ఖమ్మం నుంచి పల్లిపాడు మీదుగా రాకపోకలు స్తంభించాయి.
ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి పెద్దపల్లి జిల్లా రామగుండంలో కోల్బెల్ట్ ప్రాంతం తడిసిపోయింది. సింగరేణి సంస్థకు సంబంధించిన 4 ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సుమారు 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఎన్టీపీసీ, గోదావరి ఖని, 8వ కాలనీలు జలమయం అయ్యాయి. రామగుండం కార్పొరేషన్ అధికారులు అత్యవసర హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షానికి ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతోంది. వరద నీటితో ప్రాజెక్టులు జలకళను సంతరించుకుని నిండు కుండలా మారాయి. ప్రాజెక్టులు నిండుకోవడంతో సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. మత్స్యకారులు చేపలను వేటకు వెళ్లవద్దని సూచిస్తున్నారు. రాష్ట్రంతో సహా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. వరద నీటితో నిండు కుండను తలపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద చేరుతోంది. ఎగువ నుంచి 1,04,879 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వస్తోంది. శ్రీరామసాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,083 అడుగులకు చేరింది. నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయానికి భారీగా వరద చేరుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 692 అడుగులుగా ఉంది. జలాశయం 15 గేట్ల ద్వారా 1.3 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు గేట్లెత్తడంతో కరీంనగర్ జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. దీంతో నదీ పరివాహక ప్రాంతంలోని గ్రామాలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గొర్రెల కాపరులు, రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గాయత్రి పంప్ హౌస్ నుంచి మిడ్మానేరుకు నీటిని ఎత్తిపోస్తున్నారు. సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. సింగూరు ప్రాజెక్టు ఇన్ఫ్లో 20,136 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 22,138 క్యూసెక్కులుగా ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద 3,10,000 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. బ్యారేజీ 7వ బ్లాక్ కుంగిన కారణంగా 85 గేట్లెత్తి ఉండడంతో పూర్తిస్థాయి నీరు దిగువకు పోతోంది. భద్రాచలం వద్ద గోదావరిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. కృష్ణానది పరివాహక ప్రాజెక్టులకు సైతం వరద నీరు భారీగా చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి 1,33,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.1 అడుగులుగా ఉంది. శ్రీశైలం కుడియడమ జల విద్యుత్ కేంద్రాల విద్యుత్పత్తి ద్వారా 65,824 క్యూసెక్కులు సాగర్ వదులుతున్నారు. నాగార్జున సాగర్ 20 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 587.40 అడుగులుగా ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 19 వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలతో పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఇవాళ రేపు అతి నుంచి అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ఆ జిల్లాలకు ఆరెంజ్, రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, కొమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎరుపు రంగు హెచ్చరికలను జారీ చేసింది. రేపు హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ఎరుపు రంగు హెచ్చరికలను జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో మాట్లాడారు. అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో సహాయక బృందాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ముందుగానే మోహరించాలని స్పష్టం చేశారు. వాగులు పొంగే ప్రమాదం ఉన్న జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయ శిబిరాలకు తరలించాలని రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. జలాశయాలను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. ప్రాణ, ఆస్తి, పశు నష్టం లేకుండా జాగ్రత్త తీసుకోవాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు. నీటి విడుదలపై కలెక్టర్లు క్షేత్రస్థాయి సిబ్బందికి ముందస్తు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలన్నారు. నీరు నిలిచిన వంతెనలు, లో లెవెల్ బ్రిడ్జిలు, కాజ్వేలపై నుంచి రాకపోకలు పూర్తిగా నిషేధించాలని స్పష్టం చేశారు. నగర,
పురపాలక, గ్రామాల పారిశుధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాలని తెలిపారు. వైద్యారోగ్య శాఖ అధికారులు తగినన్ని ఔషధాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్లో ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను వెంటనే పరిష్కరించాలని సీఎం సూచించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ తక్షణమే స్పందించాలని ఆదేశించారు. ముంబైతో పాటు శివారు ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొండ చర్యలు విరిగిపడి 2 మృతి చెందగా మరో 2 గాయపడ్డారు. జన్ కళ్యాణ్ సొసైటీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన ఇంట్లో 4 సభ్యులున్నట్లు అధికారులు తెలిపారు. ముంబైతో పాటు ముంబై శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అర్ధరాత్రి 1 గంటకు ప్రారంభమైన వర్షం తెల్లవారుజాము వరకు ఏకధాటిగా కురిసింది. కొన్ని ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొన్ని చోట్ల రైలు ట్రాక్లపై వర్షం నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సూచించింది. మెట్రోపోలిస్ ప్రాంతాల్లో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. పాకిస్తాన్లో సంభవించిన ఆకస్మిక వరదలతో మృతి చెందిన వారి సంఖ్య 321కి చేరింది. ఒక్క ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోనే 307 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పలు జిల్లాల్లో వరదలు పొంగిపొలుతున్నాయి. ఆగస్టు 21 వరకు వర్షాలు కురుస్తాయని పాకిస్తాన్ ప్రాంతీయ విపత్తు నిర్వహణ విభాగం వెల్లడించింది. గడిచిన 48 గంటల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా 74 ఇళ్లు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. ఖైబర్ పఖ్తుంఖ్వా సీఎం వరద ప్రభావ జిల్లాలకు నిధులు విడుదల చేశారు. వరద ప్రభావ ప్రాంతాల్లో రక్షణ, సహాయక చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. గల్లంతైన వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు పాక్ అధికారులు తెలిపారు. హైదరాబాద్ చందానగర్ ఖజానా జ్యువెలరీలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. మొత్తం 7 వ్యక్తులు దోపిడీకి పాల్పడ్డారని డీసీపీ వినీత్ వెల్లడించారు. నిందితులు బీహార్కు చెందినవారని తెలిపారు. నిందితులు గతంలో కోల్కతా, బీహార్, కర్ణాటకలో దోపిడీలకు పాల్పడినట్లు గుర్తించామని తెలిపారు. నిందితుల నుంచి వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. భద్రతా సిబ్బంది ఎక్కువగా లేని దుకాణాన్ని ఎంచుకుని దోపిడీకి పాల్పడినట్లు డీసీపీ వినీత్ చెప్పారు. ఖజానా జ్యువెలర్స్ చందానగర్ లో జరిగిన డకాయిత్ కేసులో ఒక 6 ఆర్మ్డ్ అసైలెంట్స్ వచ్చి అక్కడ ఒక డిప్యూటీ మేనేజర్ ని కాల్ కి హైరింగ్ చేసి తర్వాత అక్కడి నుంచి ఐటమ్స్ ని దోచుకొని పారిపోయారు. దీంట్లో 7 పీపుల్ ఐడెంటిఫై అయ్యారు. దాంట్లో 2 అరెస్ట్ చేశాము. ఒక 900 grams ఆఫ్ సిల్వర్ ఐటమ్స్ విచ్ ఆర్ గోల్డ్ కోటెడ్ సీజ్ చేశాం. ఈ 7 కూడా బీహార్ కి చెందిన వ్యక్తులు. అక్కడ ఒక్కొక్కరి మీదే 3 to 4 కేసెస్ ఉన్నాయి. దాంట్లో ఒకటి మీదే దాదాపు 10 కేసులు పైన ఉన్నాయి. వీళ్ళందరూ 10 to 12 days ఇక్కడ రీకి చేసుకుంటారు. వీళ్ళందరూ కలిపి ఆ రోజు ఆ ఖజానా జ్యువెలర్ షాప్ కి వెళ్తారు. ఈ అఫెన్స్ కమిట్ చేస్తారు. తర్వాత అక్కడి నుంచి పారిపోతారు. వెళ్ళిన డైరెక్షన్స్ బోత్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అలర్స్, టెక్నికల్ ఇంటెలిజెన్స్ అన్ని వాడి వాళ్ళని పూణే దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. వి రిక్వెస్ట్ ఆల్ జ్యువెలరీ షాప్స్ హ్యావ్ ప్రాపర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయించుకోవాలా, ఒక ఇంట్రూషన్ అలార్మ్ ప్యానల్ కనెక్టెడ్ టు లోకల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయించుకోవాలా అని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలస్కా భేటీ తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్దం ముగింపు దిశగా అడుగులు పడుతున్నాయి. సోమవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ట్రంప్తో సమావేశం కానున్నారు. త్రైపాక్షిక చర్చలకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. మరోవైపు ట్రంప్, పుతిన్ మధ్య జరిగిన భేటీలో చాలా అంశాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. కొన్ని సమస్యలు కొలుక్కు రావాల్సి ఉన్నందున ట్రంప్ మొత్తంగా పుతిన్తో సమావేశం ఫలప్రదంగా సాగినట్లు తెలిపారు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపే దిశగా ప్రయత్నాలు ఊపందుకున్నాయి. పుతిన్తో సమావేశం అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్లో సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీనే స్వయంగా ఎక్స్ ద్వారా ప్రకటించారు. ట్రంప్ తనతో గంటన్నరకు పైగా చర్చించినట్టు ఆయన చెప్పారు. ఐరోపా దేశాల నేతలతో మాట్లాడే ముందు ట్రంప్ తనతో మాట్లాడినట్టు తెలిపారు. పుతిన్తో జరిగిన సమావేశం, అందులో చర్చించిన అంశాలను ట్రంప్ తెలియజేసినట్లు చెప్పారు. శాంతి ఒప్పందం కోసం జరుగుతోన్న ప్రయత్నాల పట్ల జెలెన్స్కీ సానుకూలంగా స్పందించారు. ఉక్రెయిన్, రష్యా, అమెరికా మధ్య త్రైపాక్షిక సమావేశం నిర్వహించాలన్న ట్రంప్ ప్రతిపాదనకు ఆయన అంగీకరించారు. కీలక అంశాలను ఆ భేటీలో చర్చించేందుకు అవకాశం ఉంటుందని జెలెన్స్కీ చెప్పారు. వాషింగ్టన్ డీసీలో సోమవారం ట్రంప్తో సమావేశం కానున్నట్టు ఆయన తెలిపారు. యుద్ధం ముగింపునకు సంబంధించి అన్ని అంశాలను ట్రంప్తో చర్చించనున్నట్లు జెలెన్స్కీ పేర్కొన్నారు.
అలస్కాలో పుతిన్తో 3 గంటలకు పైగా జరిగిన భేటీ ఫలప్రదమైందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఈ సమావేశంలో చాలా అంశాలపై అంగీకారం కుదిరినట్లు చెప్పారు. ఉక్రెయిన్తో యుద్ధం సహా కొన్ని అంశాలు కొలిక్కి రావాల్సి ఉందన్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య ఒప్పందం కుదరనంత వరకు ఎలాంటి ఒప్పందం ఉండదని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ఉక్రెయిన్కు సంబంధించి పుతిన్తో జరిపిన చర్చల్లో పురోగతి వచ్చినట్టు చెప్పారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్కు ట్రంప్ ఓ సూచన చేశారు. రష్యాతో ఒప్పందం చేసుకోవాలని సూచించారు. అందుకు కీవ్ అంగీకరించకపోవచ్చని పేర్కొన్నారు. బైడెన్ హయాంలో ఉక్రెయిన్కు నిధులు మిఠాయిలా పంచటమే అందుకు కారణమని ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్కు అమెరికా $350 బిలియన్ సాయం చేసిందన్నారు. ఐరోపా దేశాలు $100 బిలియన్ వరకు సాయం అందించాయని ట్రంప్ చెప్పారు. యుద్ధం వల్ల కీవ్, మాస్కోలకు నష్టం జరుగుతోందని చెప్పారు. రష్యా ఉక్రెయిన్ మధ్య ఒప్పందం కుదిరితే అది గొప్ప విజయం అవుతుందని ట్రంప్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ యుద్ధం ముగింపు చర్చల్లో భాగంగా అమెరికా, రష్యా అధినేతలు ట్రంప్, పుతిన్ అలస్కాలో భేటీ కావడంపై భారత్ స్పందించింది. యుద్ధం ముగింపుపై అమెరికా, రష్యా అధ్యక్షుల మధ్య చర్చల్ని స్వాగతిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. శాంతి సాధనలో ఇరువురి నాయకత్వం ఎంతో ప్రశంసనీయమని పేర్కొంది. అలాస్కా సమావేశంలో సాధించిన పురోగతిని భారత్ అభినందిస్తుందన్న విదేశాంగ శాఖ, సమస్య పరిష్కారం కోసం ముందుకు సాగే మార్గం చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే ఉంటుందని వివరించింది. ఉక్రెయిన్ సంక్షోభానికి త్వరగా ముగింపు రావాలని ప్రపంచం కోరుకుంటోందని వెల్లడించింది. ఆపరేషన్ సింధూర్లో భారీ నష్టం వాటిల్లిందని ఎట్టకేలకు పాకిస్తాన్ అంగీకరించింది. 50 మంది కన్నా ఎక్కువ మంది చనిపోయారని, వారిలో 13 మంది సైనికులు ఉన్నారని పాక్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ అధ్యక్ష భవనంలో ఆపరేషన్ సింధూర్లో మృతి చెందిన పాక్ సైనికులకు అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించగా ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ సైనికులకు అవార్డులు ప్రదానం చేశారు. బొలారీ ఎయిర్ బేస్ పై భారత్ జరిపిన క్షిపణి దాడిలో స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసఫ్ మరణించినట్లు పాక్ ప్రభుత్వం తెలిపింది. నూర్ ఖాన్, సర్గోదా, జకోబాబాద్, బోలారీ, షార్కోట్లపై చేసిన దాడుల్లో ఓ అమెరికన్ ఆయుధాల టెక్నీషియన్తో పాటు పలువురు గాయపడినట్లు వివరించింది. కాగా ఆపరేషన్ సింధూర్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని, 50 మందికి పైగా సైనికులను పాక్ కోల్పోయిందని భారత ప్రభుత్వ వర్గాలు ఇప్పటికే తెలిపాయి. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు గూఢచర్యం కేసులో ఉచ్చు బిగిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్కు ముందు, ఆ తర్వాత పాకిస్తాన్కు దేశ రహస్యాలను చేరవేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. గూఢచర్యం కేసులో ఆమె పాత్రపై 3 నెలలు దర్యాప్తు చేసిన పోలీసులు 2500 పేజీలతో ఛార్జ్షీట్ దాఖలు చేసినట్లు సమాచారం. దేశ రహస్యాలను పాకిస్తాన్కు జ్యోతి చేరవేసినట్లు దర్యాప్తులో స్పష్టమైన ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ నడిపింది. ఈ నేపథ్యంలో పాక్ ఐఎస్ఐతో సన్నిహిత సంబంధాలు నేర్పినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆమె 2 సార్లు పాకిస్తాన్కు వెళ్లి వచ్చింది. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ జ్యోతి దేశానికి చెందిన సన్నిహిత సమాచారం చేరవేశారని ఆరోపణలపై కేసు నమోదు చేసిన అనంతరం పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఓట్ల చోరీ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పోరాటం ఉధృతంగా చేసేందుకు సిద్దమయ్యారు. రేపు బీహార్లో ఓటర్ ఆధార్ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఒక వ్యక్తి ఒక ఓటు నినాదంతో ఈ యాత్ర చేపడుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్లో భాగంగా మారిన ఎన్నికల కమిషన్కు వ్యతిరేకంగా రాహుల్ ఈ యాత్ర చేపడుతున్నట్లు పేర్కొన్నాయి. 16 రోజులు సాగే ఈ యాత్రలో రాహుల్తో పాటు ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్, మరికొంతమంది నేతలు పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఓటర్ అధికార యాత్ర ససారాం పట్టణం నుంచి మొదలై సుమారు 1300 కిలోమీటర్లు సాగి వచ్చే నెల 1న పట్నాలో ముగియనుంది. ఈ యాత్ర ముగింపు సందర్భంగా బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే అంశంపై రేపు స్పష్టత రానుంది. ఢిల్లీలో రేపు జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో అభ్యర్థిని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 21న ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ప్రదర్శన చేయాలని కమలం పార్టీ ప్రణాళిక రచించింది. ఒకవేళ విపక్ష పార్టీల అభ్యర్థి రంగంలో ఉంటే సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. లేకుంటే ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఆగస్టు 18న ఎన్డీఏ ప్రకటించే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రేపు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమై ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరు ఖరారు చేయనున్నట్లు వెల్లడించాయి. ఇప్పటికే ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే అధికారం ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఎన్డీఏ పార్టీలు అప్పగించాయి. ఆగస్టు 21న నామినేషన్ల దాఖలుకు చివరి రోజు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు నామినేషన్ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 18న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు తిరిగి ప్రారంభమవనున్నాయి. ఆగస్టు 20న జరిగే ఎన్డీఏ నేతల సమావేశానికి ఉపరాష్ట్రపతి అభ్యర్థి కూడా హాజరవుతారని సమాచారం. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రసంగించనున్న మోదీ ఎంపీలకు తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రకటనలపై మరోసారి వివరించే అవకాశం ఉంది. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిస్తూ ఎంపీలు అనేక సెట్ల నామినేషన్లు దాఖలు చేస్తారని తెలుస్తోంది. ఒకవేళ ఇండీ కూటమి నేతృత్వంలోని విపక్ష పార్టీలు కూడా తమ అభ్యర్థిని రంగంలోకి దింపితే సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. లేకుంటే ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. ఒకవేళ ఎన్నిక జరిగినా లోక్సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీఏకు పూర్తి మెజార్టీ ఉన్నందున ఎన్డీఏ అభ్యర్థి విజయం ఖాయం కానుంది. పార్లమెంటు సమావేశాల ప్రారంభంలోనే ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ ఆరోగ్య కారణాలతో రాజీనామా చేయడంతో ఎన్నిక జరుగుతోంది. యాక్సియం 4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చరిత్రాత్మక ప్రయాణం చేసి భూమికి తిరిగి వచ్చిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రేపు భారత్కు రానున్నారు. స్నేహితులు, సహచరులు, కుటుంబంతో పాటు దేశంతో తన అనుభవాలను పంచుకునేందుకు ఎంతో కుతూహలంగా ఉన్నట్లు శుక్లా ఇన్స్టాగ్రామ్ పోస్టులో తెలిపారు. యాక్సియం 4 మిషన్ కోసం సంవత్సరం నుంచి శుక్లా అమెరికాలో ఉండి శిక్షణ తీసుకున్నారు. భారత్కు చేరుకున్న తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన అనంతరం లక్నోలోని తన నివాసానికి వెళతారని తెలిసింది. ఆగస్టు 22, 23 తేదీల్లో జాతీయ అంతరిక్ష దినోత్సవాల్లో శుక్లా పాల్గొంటారు. 2027లో ఇస్రో మానవ సహిత అంతరిక్ష ప్రయోగం నిర్వహించబోతోంది. అందులో శుక్లా అంతరిక్షానికి వెళ్లనున్నారు. అమెరికాలో పట్టపగలే నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. నిమిషంన్నర వ్యవధిలోనే 17 కోట్ల విలువ చేసే ఆభరణాలను దొంగిలించారు. దొంగలు దోచుకువెళ్లిన వస్తువుల్లో రోలెక్స్ వంటి అత్యంత ఖరీదైన వాచ్లు ఉన్నాయి. దొంగలు ఎలాంటి ఆయుధాలు లేకుండా కేవలం బియర్ స్ప్రేలు, టేసర్లతో సిబ్బందిని భయపెట్టి అందిన కాడికి దోచుకెళ్లారు. అమెరికాలోని సియాటల్లో పట్టపగలే భారీ చోరీ జరిగింది. మెనాషే అండ్ సన్స్ జ్యువెలరీ దుకాణంలో 17 కోట్ల విలువ చేసే వజ్రాలు, లగ్జరీ వాచ్లు, బంగారు ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారు. అద్దాల తలుపులను సుత్తెలతో బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించిన 4 దొంగలు 90 సెకండ్లలో అందినకాడికి దోచేశారు. ముఖాలు కనిపించకుండా మాస్కులు ధరించి దోపిడీ చేసిన దృశ్యాలు జ్యువెలరీ దుకాణంలో సీసీటీవీల్లో నిక్షిప్తమయ్యాయి. మరికొందరు దుండగులు ఉట్టి చేతులతోనే స్టోర్లోని డిస్ప్లే అద్దాలను బద్దలు కొట్టి వజ్రాలు, బంగారాన్ని తమ బ్యాగుల్లో నింపుకున్నారు. దొంగలు దోచుకెళ్లిన వాటిలో దాదాపు 7 కోట్ల విలువ చేసే రోలెక్స్ వాచ్లు ఉన్నట్లు సియాటల్ పోలీసులు తెలిపారు. 1,10,00,000 విలువ చేసే పచ్చలహారాన్ని అపహరించారు. లోపలికి చొరబడిన దొంగలు జ్యువెలరీ దుకాణం సిబ్బందిపై బియర్ స్ప్రే, పెప్పర్ స్ప్రే వంటి వాటిని చల్లారు. కరెంట్ షాక్ ఇచ్చే టేసర్ గన్తో భయపెట్టారు. దీంతో సిబ్బంది దూరంగా వెళ్లిపోయారు. తాము అక్కడికి వెళ్లేలోపే దొంగలు కారులో పరారైనట్లు సియాటల్ పోలీసులు వివరించారు. మెదక్ జిల్లా చేగుంటలో యూరియా కోసం రైతులు గంటల తరబడి బారులు తీరారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మొక్కజొన్న, వరి, ఇతర పంటలకు యూరియా వేద్దామంటే దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులుగా తిరుగుతున్నా యూరియా బస్తాలు అందటం లేదంటున్నారు. ఎకరాకు బస్తా చొప్పున ఇస్తున్నారని, అది సరిపోదని తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతుల డిమాండ్ మేరకు యూరియా అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ రాజీవ్ రహదారిపై యూరియా కోసం అన్నదాతలు రోడ్డెక్కారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం తక్షణమే గజ్వేల్లో ఉన్న రేక్ పాయింట్ను పునరుద్ధరించి గజ్వేల్లో ఎరువుల కొరత లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వర్షంలోనూ రహదారిపై ఆందోళన చేపట్టారు. రైతుల నిరసనతో సుమారు గంట పాటు కరీంనగర్, హైదరాబాద్ మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి.